సమాధానం ఏంటి? ఎందుకు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సొస్తుంది? దాల్ బాటి, కచోరీ, పావు బాజీ, పానీపూరి, ఈ ఢిల్లీ హ్మ్. మిఠాయి వాలా, హల్దీరాము, బింగో లేసు, చిట్ పట్టు ఇటువంటి కల్చర్ మనది కాదు గదా! ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మళ్ళీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారా? రోజుకి సుమారు ఒక 300, 400 కాల్స్ అక్క. హ్మ్. ఒకతనేమో క్వెషన్ చేయడానికి ఫోన్ చేస్తాడు. ఒకాయన తిట్టడానికి ఫోన్ చేస్తాడు. ఒకాయన పొగడడానికి ఫోన్ చేస్తాడు. పెద్ద నీ వెనక ఏం బ్యాకప్ ఉండదు. ప్లానింగ్ ఉండదు. వెళ్ళిపోతుంటావు జనము ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే. ఎప్పుడైనా సరే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నాలో ఏదో హ్మ్. తెలియని ఇక్కడ అన్యాయం జరుగుతుంది. దానిపైన గళమిప్పాలి. అసలు మీ లక్ష్యం ఏంటి? మా ఊర్లో ఒక సగం పార్ట్ ఇంకా రోడ్డు లేదు. రాజకీయ నాయకులు ఏ కులం వాళ్ళ ఓట్లు ఎక్కువుంటే అక్కడ హ్మ్. అభివృద్ధి చేస్తారు. ఏ మతం వాళ్ళ ఓట్లు ఎక్కువుంటే అక్కడ అభివృద్ధి చేస్తారు. ఇటువంటి విమర్శలు నేను ఏదో ఒక రోజు ఎదుర్కోవాల్సి వస్తది. నా ప్రాణాలు పోతాయేమో నాకు తెలుసు. విముక్త చిరుతల కచ్చి గదా! మీ పార్టీ పేరు వీసీకే. అవును. ఆ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? తెలంగాణలో చాలా పార్టీలున్నాయి. పైడిపల్లి శ్యాము, తెలంగాణ శ్యామ్ ఎట్లయ్యాడు? నేను కాశీబుగ్గ వివేకానంద కాలేజ్‌లో ఇంటర్మీడియేట్ డిస్కంటిన్యూ చేసి ఎందుకు డిస్కంటిన్యూ చేయాల్సొచ్చిందంట? మాది బయ్యారం విలేజ్ అక్క. హ్మ్. మాకు గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే. వన్ మ్యాన్స్ రెవల్యూషన్ ఈజ్ అదర్ మ్యాన్స్ టెర్రరిజం. శ్యామ్ అన్న ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కోట్. శ్యామ్‌ని అడగాల్సిన ప్రశ్నలు కొన్నున్నాయి. అడగండక్క. నేను నిర్మమాటంగా చెప్తా. శ్యాము జూన్‌లోనే ఒక పోస్ట్ పెట్టాడు. మార్వాడీల గో బ్యాక్ అనాల్సిందే మార్వాడీల గురించి అన్నట్టు ఒక ఉద్యమము మొదలవుతుంది అనే టైప్‌లో మేము మార్వాడీలని పంపించేస్తాము. అట్లా ఫిక్స్ అయ్యాము అనే టైప్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అది సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇది అవునక్క. ప్రీ ప్లాన్డ్‌గా చేశాడు. ముందే ఇదంతా పెద్ద వ్యూహాత్మకంగా చేశాడు అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీ ఓకే. సమాధానం ఏంటి? ఎందుకు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సొస్తుంది? ఇక్కడికి మీరు క్లారిటీ ఇవ్వాలి. మన ప్రాంతానికి సీమాంధ్రుల నుంచి 60 ఏండ్లు తెలుగు వాళ్ళం అనేటువంటి దాంతోని ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, మన హ్మ్. మన మన నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోని ఏ విధంగా మన రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఈ హ్మ్. మార్వాడి వ్యాపారస్తులతోని కూడా మనకు ప్రమాదం పొంచి ఉంది అని హ్మ్. అన్నప్పుడు, అవును ప్రమాదం మార్వాడి వస్తువులతోని పొంచి ఉన్నప్పుడు ఏ రకంగా పొంచి ఉంది అనేటువంటిది నేను పసిగట్టినప్పుడు, వీళ్ళ హ్మ్. దాల్ బాటి, కచోరీ, పావు బాజీ నాకనిపించింది నేను చెప్తానక్క. హ్మ్. దాల్ బాటి, కచోరీ, పావు బాజీ, పానీపూరి, ఈ ఢిల్లీ హ్మ్. మిఠాయి వాలా, హల్దీరాము, బింగో లేసు, చిట్ పట్టు ఇటువంటి హ్మ్. బంగిడి, దంగిడి ఇటువంటి కల్చర్ మనది కాదు గదా! అలాంటప్పుడు హ్మ్. వీళ్ళ వీళ్ళ కల్చర్‌ని మనం చేయకపోతే గనక 60 హ్మ్. ఏళ్ళు మనకి ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో, అదే అన్యాయం జరుగుతున్నటువంటి దాంతోని నేను యెస్ మార్వాడి, రాజస్థాన్, గుజరాతీ ఈ ఉద్యమము త్వరలో హ్మ్. మొదలుపెట్టాల్సి వస్తది అని రాసినటువంటి మాట వాస్తవం అంతేగాని అక్కడ. అది పలానా టైం నుంచి మొదలుపెట్టాలని గాని, ఇట్లాంటి ఒక సందర్భం వస్తుందని గాని ఆ రోజు మీరు ఊహించలేదు. అవునా? ఊహించలేదు. అవును. ఊహించలేదు. ఇప్పుడు మేధావులు గూడా ఏం జెప్తున్నారు? జీలకర్ర సీనన్న జెప్పాడు. ఇప్పుడు శ్యామ్ మొదలుబెట్టిందో, లేకపోతే మొండా మార్కెట్‌లో మొదలైందో కాదు తులసి గారు. హ్మ్. ఇది హ్మ్. మేమెప్పటినుంచో అనేక వేదికలలో, సభలలో, సమావేశాలలో మాట్లాడుతున్నాం అని చెప్తా ఉన్నారు గదా! యెస్. హ్మ్. నేను అంటే అక్కడికెళ్ళినప్పుడు ఓ ఇందాక చెప్పిన ప్రాంతీయ నిపుణులుగా ఆల్రెడీ ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు జస్ట్ ఆ! ఇట్లా ఒక దగ్గర మొదలయ్యేసరికి ట్రిగర్ అయింది. అది అంతే మొత్తం వ్యాపించింది ఇప్పుడు. ఆల్రెడీ వ్యాపించింది. లేని సమస్య కాదు. ఉన్న సమస్య గాబట్టే బగ్గుమంది. భగ్గుమన్నది. అంటే ప్రధానంగా నేను మళ్ళా దాంట్లో భయంకరమైనటువంటి ప్రాంతీయవాదిని. ఈ ప్రాంతం వాడిని హ్మ్. కాబట్టి ప్రాంతీయేతరుడొచ్చి మళ్ళా దళిత ఉద్యమాలలో పనిచేస్తున్నాను. ప్రాంతీయవాదిని. దళితుల్ని హ్మ్. కొట్టాడని అదే దళితుడు రోడ్డు మీదకొచ్చి చెప్పాడు. సో, దాంట్లో హ్మ్. భాగంగా ప్రాంతీయేతరుడొచ్చి దళితుడిని ఎలా కొడతాడు? మరి అరెస్ట్ హ్మ్. చేశారా? లేదా? కేసేశారా? అంటే కేస్ చేశారన్న. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసయిందన్న. కానీ రిమాండ్ హ్మ్. చేయలేదన్నప్పుడు ఖబర్దార్ మరెందుకు కొట్టారు? ఏంటని వాస్తవ విషయాలను అడిగి తెలుసుకున్నాను. మీకు గూడా వీడియోలు పంపించాను. చూసారు మీరు. చేసిన వీడియోలో గూడా అసలు ఎక్కడ నుంచి మొదలైంది అనేది ఎవరు చెప్పట్లేదు. అప్పుడు నేను చాలా డీటెయిల్డ్‌గా డేట్స్‌తో సహా ఎస్టాబ్లిష్ చేశాను. సో, ఎక్కడి నుంచి మొదలైంది? ఆ సమస్య చిన్న సమస్య. ఆ రోజు అవును. క్షమాపణలు చెప్పడమో, ఆ రోజే దాన్ని కేస్ పెట్టి అవతల కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడమో చేస్తే అసలు మీరు వాళ్ళ ఇంటి దగ్గరికెళ్లి గో బ్యాక్ మార్వాడి అనే మాట కూడా అనకపోయేవాళ్ళు గదా! అక్కడే పరిష్కారం అయిపోయినుంటే. నేను ఫోను చేసి అడిగాను తనకు బ్రదర్ మరి ఇలా ఒక అట్రాసిటీ కేస్ అయిందన్నారు గదా! ఆ మార్వాడి అతను ఇలా నేను యూట్యూబ్‌లో చూసాను గదా! ఏంటి బ్రదర్ అంటే, అవునన్నా జరిగిన మాట వాస్తవం. కొట్టిన మాట వాస్తవం. ఎస్‌కే జ్యువెల్లరీస్‌కి సంబంధించినటువంటి ఒక అతను ఇలా అంటే హ్మ్. నేను ఆ వీడియోని ఏం చేశాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానక్క. పోస్ట్ చేస్తే హ్మ్. హ్మ్. వేరే ప్రాంతం వాడొచ్చి మన మీద ఎలా ఎలా కొడతాడు, కులం పేరుతోని ఎలా తిడతాడు, ఇంతవరకు అతన్ని రిమాండ్ చేయలేదంట అని చెప్పేసి ఒక హ్మ్. కాల్ ఇస్తే దాని హ్మ్. తర్వాతే మన టాస్క్ ఫోర్స్ పోలీసులు నాకు తీసుకెళ్లడము కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. అది బాగా వైరల్ అయింది. వేరే మీలాంటి ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇయ్యడము, ఆ ఇంటర్వ్యూ అందరికి రీచ్ అవ్వడము, కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. సైబరాబాద్‌కి సంబంధించినటువంటి పోలీసోళ్ళు పిలిసారు. "ఏం శ్యామ్ హ్మ్. చలో మోండా మార్కెట్ కాల్ ఇచ్చారంట గదా!" అని వాళ్ళు పిలిచి హ్మ్. అడగడము, నేను వివరాలు ఇయ్యడము. హ్మ్. తర్వాత మళ్ళీ నన్ను వేరే ఒక బీజేపీకి సంబంధించినటువంటి నాయకురాలు
వాడంట, హ్మ్. వీడంటున్నాడము. నేను తనకు కౌంటర్‌గా "నువ్వు ఎలా అంటావమ్మా నన్ను వాడు, వీడు అని. నువ్వు ఈ ప్రాంత హ్మ్. వాసివా? నువ్వు ఎక్కడైనా ఏదైనా ఉద్యమాలలో ఉన్నావా?" అని ఆమెకు నేను కౌంటర్ ఇయ్యడము. ఇదంతా ఇక్కడి దాకా దారి తీసిందక్క. ఈ ఉద్యమానికి మీరిచ్చిన నినాదము అనేది మూలమై కూర్చుందిప్పుడు. సో, అవునక్క. మీ ఫ్యామిలీ ఏమంటోందసలు? ఎందుకు మీరు ఏం ఉద్యోగం చేస్తారు చెప్పండి? మీరు ఏం ఉద్యోగం చేస్తారు? మీరు ఎట్లా బతుకుతున్నారు? మీ నేపథ్యం ఏందో కొంచెం తెలుసుకోవాలి. అది చెప్పండి ఆ! ఒకసారి. మా నాయన చనిపోయాడక్క, లేడు. ఒక యాక్సిడెంట్‌లో హ్మ్. చనిపోయాడు. ఏ ఊరు ఆహ్, మీది? వరంగల్, ఖమ్మం సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోబాబ్ నగర్ అనేటువంటి చిన్న పల్లెటూరక్క మాది. ఆమ్లెట్ విలేజు. ఒక ఏజెన్సీ ఏరియా. హ్మ్. అక్కడే చాలా మంది హ్మ్. ఉద్యమకారులు, విప్లవకారులు పుట్టినటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. ముఖ్యంగా బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. హ్మ్. నేను పెద్దవాడిని. నా తర్వాత హుహు. చెల్లె ఉస్మానియాలో హ్మ్. పీజీ చేస్తుంది. మా మీ ఫాదర్ తర్వాత ఏం వర్క్ చేసేవాళ్ళు? మామూలు రైతు, అంటే రైతు. వ్యవసాయం చేసేవాడక్క. ఎంత వ్యవసాయం భూముంది చేసేవాడు. మీకు? ఒక ఎకరం ఉంటదక్క. ఒక ఒక ఎకరం ఎకరం. భూమి ఉందంటే ఊర్లో చిట్టి హ్మ్. డబ్బులేసి రీసెంట్‌గా ఇల్లు కట్టుకున్నానక్క. ఇల్లు కట్టుకున్నాను. పెళ్లి చేసుకుందామని ఇల్లు కట్టుకున్నాను. సో, ఆ! నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినక్క. ఉద్యమాలే ఊపిరిగా హ్మ్. ఉద్యమము ఒక ప్రైవేట్ ఎంప్లాయీని హైటెక్ సిటీలో హ్మ్. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటాను. నాకొక 25,000 సాలరీ, ఒక టూ వీలరు అంతే. ఆ లోన్‌లో. 25,000 జీతము మీ ఫ్యామిలీకి ఆధారం. అంతే. ఇంక వేరే సోర్స్ పెద్దగా లేదు. ఒక ఎకరం భూముంది ఊర్లో. ఒక ఎకరం హ్మ్. భూముంది. అమ్మ పని జేస్తది. పని చెల్లె, చేస్తారు. తమ్ముడు గూడా నాలాగా ప్రైవేట్ ఎంప్లాయ్. చిన్నపాటి ఓకే. ఉద్యోగం జేస్తాడు. ఓకే. ఓకే. చాలా ఆ! సాధారణమైన చిన్న కుటుంబం ఓకే. అది. ఊరు నుంచి హైదరాబాద్‌కొచ్చి బతుకుతున్నారిప్పుడు. హైదరాబాద్‌లో ఉంటున్నామక్కడ. అంటే ఈ భావజాలము అనేది ఇప్పుడు ప్రజల వైపు పీపుల్ ఉండాలి అనేది మీరు ఏం చదువుకున్నారసలు? ఎంత వరకు చదివారు? నేను కాశీబుగ్గ హ్మ్. వివేకానంద కాలేజ్‌లో ఇంటర్మీడియేట్ డిస్కంటిన్యూ జేసి, తర్వాత హ్మ్. హైదరాబాద్. ఎందుకు డిస్కంటిన్యూ చేయాల్సొచ్చిందంటున్నా? కొన్ని ఆర్థిక పరిస్థితులు, మా ఫాదరు మధ్యలో హ్మ్. చనిపోవడము, అటువంటి హ్మ్. పరిస్థితుల వల్ల మా హ్మ్. చెల్లెని చదివించాలనేటువంటి దాంతోని. ఓకే. ఓకే. మరి ఈ భావజాలం ఎట్లా అంటే ఇంటర్మీడియేట్ డిస్కంటిన్యూ చేసిన శ్యామ్‌కి పాలిటిక్స్ వైపు గాని, ఇటు ప్రజా సమస్యల వైపు గాని, సోషల్ మూవ్‌మెంట్స్ వైపు గాని ఎట్లా వచ్చారు? మాది బయ్యారము విలేజ్ అక్క. హ్మ్. మాకు గుమ్మడి హ్మ్. నర్సయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే మా హ్మ్. నియోజకవర్గానికి, మా ఊరుకు. మా హ్మ్. దగ్గర ఎక్కువ విప్లవోద్యమాలు, ముఖ్యంగా హ్మ్. విప్లవోద్యమాలు, ఎర్ర జెండా ఉద్యమాలు, తునికాకు హ్మ్. పోరాటాలు. తునికాకు అంటారు కదా! అడవికెళ్ళి ఆకు కోసుకొనొస్తారు. హ్మ్. 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 తునికాకు. రీసెంట్‌గానే నేను గుమ్మడి నర్సయ్య గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు ఇవన్నీ. హ్మ్. ఆ! తునికాకు మా పోరాటాలు. దగ్గర తునికాకు పోరాటాలు మా దగ్గర. మేము చిన్నప్పుడు నేను పెరిగినటువంటి వాతావరణం. మా అమ్మ, నాయన అడవికెళ్ళి తునికాకు కోసుకొనొచ్చేవారు. ఆ ఆకులని ఇటు 25 ఆకులు, ఇటు 25 ఆకులు పేర్చి కట్టగట్టి కల్లం హ్మ్. అంటారు. కల్లం అంటే ఊరవతల అక్కడ హ్మ్. ఏసేవాళ్ళు. ఏస్తే హ్మ్. ఆ తునికాకుకు ధర గట్టియాలని వీళ్ళొచ్చి పోరాటం జేసేవాళ్ళు. ఒక రూపాయి 25 పైసలు గాదు, ఇంకొక హ్మ్. 25 పైసలు పెట్టాలనేవాళ్ళు. అసలు హ్మ్. వీళ్ళెవరు? వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా అమ్మ, మా నాయన, "బిడ్డ తునికాకు పైసలొచ్చినంక నీకు అంగు గొనిస్తా, లాగు గొనిస్తా" అని అన్నప్పుడు హ్మ్. నాకు చాలా హ్మ్. సంతోషం అనిపిచ్చేది. మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ వీరులను తలుచుకుంటే ఒక రకమైన ఆనందంతో వచ్చినటువంటి సంతోషం అది. నాకు బాధ అనిపించలేదు. హ్మ్. 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 ఓకే. సో, ఓకే. అక్కడి నుంచి నేర్చుకున్నదే అక్క. ఉద్యమం అంతా నా హ్మ్. నరనరాన ఒక ఊపిరిని పోసినట్టయింది. ఎప్పుడైనా సరే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నాలో ఏదో హ్మ్. తెలియని ఇక్కడ అన్యాయం జరుగుతుంది. దానిపైన గళమిప్పాలి. అక్కడ వాస్తవం హ్మ్. ఏం జరిగింది అని హ్మ్. నేను గ్రౌండ్‌లోకెళ్ళి తెలుసుకుంటాను. అవును. అదే. గ్రౌండ్‌లోకెళ్ళి. నాకది చాలా ఆశ్చర్యంగా గూడా అనిపిచ్చింది. నేను మీరు జాయిన్ అవ్వక ముందు చెప్పాను 'జిలక శ్రీనివాస్' గారితో. శ్యామ్ నాకు చాలా సార్లు ఫోను చేసి, "అక్క ఇప్పుడు వెంటనే నువ్వు వెళ్ళిపోవాలి. వీడియో చేయాలి. ఇప్పుడు చెప్పాలి దీన్ని అందరికి" అని చెప్పి ఫోను చేస్తుంటాడు అని చెప్పి. అంటే మామూలుగా ఫోనులో ఫార్వర్డ్ చేసి చెప్తుంటారు. నువ్వేంటంటే నేరుగా ఎక్కడికంటే అక్కడికి ఫీల్డ్‌కెళ్ళిపోతుంటావు. నువ్వు వేరే ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు అంత పెద్ద నీ వెనక ఏం బ్యాకప్ ఉండదు. ప్లానింగ్ ఉండదు. వెళ్ళిపోతుంటావు జనము ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే. ఆ టైపు ఉండడం అనేది ఇక్కడ యూనిక్‌నెస్. పైడిపల్లి శ్యాము, తెలంగాణ శ్యామ్ ఎట్లయ్యాడు? తెలంగాణ ఉద్యమంలో నేను హ్మ్. ఎక్కడికెళ్ళినా సరే నాకు రాజ్యాంగము, హ్మ్. లేకపోతే చట్టాలు ఇదంతా పెద్దగా అవగాహన ఉండకపోతుండేక. హ్మ్. ఫండమెంటల్ రు రూల్స్ ఇవి అవేమి ఉండకపో నాకు ఆంధ్రుల నుంచి ఏదో అన్యాయం జరుగుతుంది. రైట్ జరుగుతుంది. మా తెలంగాణ హ్మ్. మాకొస్తే మేము బాగుపడతాం. రైట్ బాగుపడతాం అనే పిచ్చే ఉంటుంది. ఎప్పుడొస్తది? రావాలి. హ్మ్. ఎక్కడికి పోయినా ఏం చేయాలి? తెలంగాణ, తెలంగాణ. చాయ్ తాగే దగ్గర తెలంగాణ, అన్నం తినే దగ్గర తెలంగాణ, డ్యూటీ చేసే దగ్గర తెలంగాణ, మాట్లాడేవాడా కూర్చుంటే ఎప్పుడు? తెలంగాణ ఎప్పుడు అలా అందరి దగ్గర. చర్చించేవాళ్ళం. ఆ! సరదాగా నాకు టీ పోసే అటువంటి రాములు అంకుల్ అని ఉండేవాడు. ఆయనుండి ఆంధ్ర హ్మ్. లాంగ్వేజ్ ఆయన ఇమిటేట్ చేసేవాడిని. "ఒరేయ్ సాము హ్మ్. ఏంట్రా నువ్వు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? పొద్దున్న లేస్తున్నావు ఏంట్రా నువ్వు తెలంగాణ అంటున్నావాడా?" అలా అనేవాడాయన.
అలా అట్లా అనేవాళ్ళు. ఓకే. ఈడు తెలంగాణ పిచ్చోడు ఈడు మనల్ని ఎల్లగొట్టేత్తరంట ఈడంటే, అంకుల్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేసి అలా ఈడు తెలంగాణ పిచ్చోడు, తెలంగాణ పిచ్చోడు, తెలంగాణ శామ్ అంటే ఒకానొక మీకు సందర్భంలో ఓకే. అలాగే అట్లా అన్నట్టు పూర్తి ఆ! మీరెప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతుంటే, ఆ మాటలు చూసినోళ్ళు మిమ్మల్ని తెలంగాణ శ్యామ్‌ని జేశారు. అవుననేవాళ్ళు. అది కూడా నాకు వాళ్ళలా పిలిచినప్పుడు నాకు బాగా నచ్చేది. నా బండి ఎనకాల కూడా నా టూ వీలర్ ఎనకాల నా తెలంగాణ కోటి రతనాల వీరని ఉంటది తప్ప, బీఆర్ఎస్ పార్టీనో, కాంగ్రెస్ పార్టీనో, మా వీసీకే పార్టీ కూడా ఉండదక్క. మీకు చూపిస్తాను. ఫోటో పెడతాను. ఇప్పుడు తెలంగాణ వచ్చేసిన తర్వాత మీరు కోరుకున్న విధంగా ఉందా? మళ్ళీ ఎందుకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు గదా! అంటే కోరుకున్న విధంగా అంటే పాలకులెప్పుడు అదొక రాజకీయ అంశం. వాళ్ళ ఈ పాలకులు, అధికారం కేసీఆర్ హ్మ్. సరిగ్గా చేయలేదని, రే రేవంత్ రెడ్డి సరిగ్గా చేయలేదని, మేము సరిగ్గా చేస్తాం, వీళ్ళిద్దరు సరిగ్గా చేయలేదు, బీజేపీ వాళ్ళు మేమొస్తే సరిగ్గా చేస్తామని హ్మ్. ఇటువంటి రాజకీయాలు. మాకు కావాల్సింది రాజకీయాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. హ్మ్. ఇక్కడున్నటువంటి మా సంస్కృతి ఇది నేను చెప్పాను కదా! సమ్మక్క, హ్మ్. సారక్క గాని, మా బోనాల పండగ గాని, లేకపోతే మా బతుకమ్మ పండుగ గాని, మా యాస గాని, మా భాష గాని, మా తిండి గాని ఇది హ్మ్. అంటే మాకు బాగా ఇష్టం. మా అమ్మ హ్మ్. మాట్లాడేటువంటి భాష ఇక్కడ తెలంగాణ ప్రజలు మాట్లాడినప్పుడు వాళ్ళు గూడా హ్మ్. పక్క వాళ్ళు గూడా మా అమ్మలాగే అనిపిస్తారు. ఆ హ్మ్. భాష చచ్చిపోద్దేమో అనే భయం మాకు. అంతే. "ఏం పిల్లగా బాగున్నావా?" అనంటే నాకు చాలా సంతోషం అనిపిస్తది. పాలిటిక్స్ వైపు రావాలి అనో, అది ఏ దశలో, ఏ సందర్భంలో ఇటువైపొచ్చారు? నేను రాజకీయంగా పోటీ చేసింది మొన్నలో ఆహ్, సికింద్రాబాద్ ఎలక్షన్స్‌లో పోటీ చేశారు గదా! అంతే. అంతకుముందు నేనెప్పుడు బట్ సర్పంచ్‌కి కూడా పోటీ చేయలేదు. ఒకేసారి కిషన్ రెడ్డి మీద పోటీ చేయాలి అని డెసిషన్ కరెక్షన్ తీసుకున్నారు. చేసుకోవాలి మీరు. కిషన్ లక్ష్యం రెడ్డి మీద నేను పోటీ చేయలేదక్క. నా మీదే కిషన్ రెడ్డి పోటీ చేశాడు. మీ మీద కిషన్ రెడ్డి పోటీ ఆ! చేసాడా? నా మీద కిషన్ రెడ్డి పోటీ. ఇప్పుడు కాదక్క అగ్రీ. తన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆయన ఆ! ఒక ఏమంటారు? ఒక నాయకుడు, నేనొక నాయకుడు అంతే కదా! పదవీ కాలం అయిపోయిన తర్వాత మీరన్నట్టు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద నేను పోటీ చేసి, ఆయన మీద నేను పోటీ. ఆ! ఇదెక్కడ దుర్మార్గం? మా పార్టీ హ్మ్. అధిష్టానం, మా రాష్ట్ర హ్మ్. కమిటీ నిర్ణయించింది. శ్యామ్ హ్మ్. నువ్వైతేనే ప్రత్యర్థుల్ని ఎదుర్కోగలుగుతావు అని హ్మ్. జెప్పేసి సికింద్రాబాద్‌లో పోటీ జేయాలి. నీ మీద కిషన్ రెడ్డి పోటీ జేస్తాడు అని జెప్పారు మా వాళ్ళు. సరే నేను ఓకే. పోటీ జేస్తానని చెప్పాను. ఆ! బాగా ప్రచారం గూడా చేసినట్టున్నావు గదా! తిరిగానక్క. నాకున్న ఆహ్, ఆహ్, అంటే స్థాయి మేరకు నాకున్న నిధులు అదే. అదే. ఏవైతే ఉంటాయో కొంచెం ఆ! ఇబ్బంది అనిపించినప్పటికి తిరగడం గూడా బానే కష్టం. ఎలక్షన్స్‌లో అంత అంత పెద్ద కాన్స్టిట్యున్సీలో వెళ్లి నీలాంటోడు సింగిల్‌గా తిరగడము, చిన్న పార్టీ అప్పటికి మీ పార్టీ గూడా ఎవరికీ తెలీదు. సో, అవునక్క. ఏమి ఏం ఎక్స్‌పీరియన్స్ చేశారు ఆ ఎలక్షన్స్‌లో పోటీలో? ప్రధానంగా రాజకీయాలు మొత్తం డబ్బులతోని, లేకపోతే పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయాలి. డబ్బులు హ్మ్. పంచాలి. డబ్బులు పంచితేనే ప్రజలు హ్మ్. ఆర్భాటాలు, ప్రచార రథాలు, లేకపోతే హ్మ్. సభలు, సమావేశాలు, లక్షల మందిని జనాల్ని ఒక దగ్గర పోగు చేసి, ఒక పెద్ద రాజకీయ నాయకుడొచ్చి ఉపన్యాసం ఇస్తే, వాటిని హ్మ్. కొంతమంది సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తే బాగా ఓట్లు పడతాయేమో, ప్రజల మౌలిక సదుపాయాల గురించి మాట్లాడితే ఓట్లేయరేమో అనేటువంటి ఇది అనిపిచ్చింది నాకు. అంటే డిసప్పాయింట్ అయ్యారా బాగా? అబ్బా! ఏంటి అట్లేమ నేనెందుకని పోటీ చేశాను అనే టైప్‌లో ఏమన్నా అనుకున్నారా? అట్లేం అనుకోలేదక్క. నాకర్థమైంది. నేను చేరాల్సినటువంటి స్థాయిలో ప్రజల దగ్గరికి చేరలేకపోయాను. నా దగ్గరున్నటువంటి అది హ్మ్. జనబలం అనుకోవచ్చు, ధనబలం అనుకోవచ్చు, ఇంకే హ్మ్. బలమైనా అనుకోవచ్చు. చూద్దాం హ్మ్. ఇప్పుడే గదా! ఫస్ట్ టైమ్. ఇప్పుడే నేనేం గెలవాలనో, లేకపోతే ఒకసారి హ్మ్. పార్లమెంట్‌కెళ్ళిపోయి ప్రజా సమస్యలను నేను తీరుస్తాను నేను అనే అలా ఎప్పుడు అనుకోలే. ఒక హ్మ్. ప్రయత్నం చేద్దాం. రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పులనైనా అట్‌లీస్ట్ హ్మ్. చెప్పగలుగుతాం గదా! హ్మ్. అనేటువంటి కోణంలో పోటీ హ్మ్. చేశానక్క. ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో శ్యామ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫేమొచ్చింది. ఒక వ్యతిరేకతొచ్చింది. ఇటు అభిమానించే వాళ్ళు పెరిగారు. మీరు పోటీ చేయబోతారా? మా పోటీ చేయాలి అంటే మళ్ళీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారా? మీ పార్టీ ఏమంటోంది? మా పార్టీ అధిష్టానం నిర్ణయం గాక మా రాష్ట్ర కమిటీ, మా పార్టీ, మా వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమావలన్ సారు. నేను పోటీ చేస్తాను ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ హ్మ్. వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకొని చేయమంటేనో, వాళ్ళు హ్మ్. చేయమంటే చేస్తాను. వద్దంటే ప్రజల కోసం ఒక ఏమంటారు సామాన్య కార్యకర్తగా ఉండు, పార్టీ కోసం హ్మ్. పని చేయంటే పని చేస్తాను. లేదంటే హ్మ్. నేను ఇండివిడ్యుయల్‌గా ఏ విధంగా సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటానో ఆ విధంగా చేసుకుంటూ అసలు అంతే మీ తప్ప లక్ష్యం దీంట్లో ఏంటి? పార్టీ ఏమి ఇప్పుడు ఇప్పుడు ఒక ఎంపీ అవ్వాలి అని అనుకున్నారు. పోటీ చేశారు గదా! అవునక్క. నిజంగానే ఫలానాది నేను చెయ్యాలి. అందుకని నేను పాలిటిక్స్‌లోకి రావాలి అని అనుకుంటారు గదా! సో, అది ఏంటి? నాకు ప్రధానంగా ఈ హుహు. దేశంలో
కులం హ్మ్. చుట్టూ, మతం చుట్టూ, ప్రాంతం చుట్టూ ఎవరైతే ఈ రాజకీయాలు చేస్తారో ఈ హ్మ్. రాజకీయాలంటే నాకు నచ్చవు. యెస్. నీ హ్మ్. తల్లిని నువ్వు ప్రేమించుకుంటూ, పక్క వాళ్ళ హ్మ్. తల్లిని గౌరవించు. మనమందరం భారతీయులం అనేటువంటి భావనలో అందరూ బతికినప్పుడు ఒక మంచి సమాజాన్ని, ఒక హ్మ్. మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించొచ్చు. హ్మ్. రాజకీయాలు చేయాలి. కానీ ఆ రాజకీయాలు ఎటువైపు ఉండాలి? మౌలిక హ్మ్. సదుపాయాలు. ప్రజలకు విద్య గావాలి, ఉద్యోగం గావాలి, అన్నం లేని వాళ్ళకి బువ్వ గావాలి, బట్ట లేని వాళ్ళకి బట్ట కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గావాలి. స్కూల్స్ హ్మ్. బాగుండాలి, కాలేజీలు బాగుండాలి. హ్మ్. ఇటువంటి వాటి మీద ఇప్పుడు హ్మ్. రాజకీయ నాయకులు ఆహ్, 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 లేనటువంటి గ్రామాలలో అవి హ్మ్. కల్పిస్తే బాగుండని అనుకుంటానే తప్ప, మరి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేటువంటి నాయకులకు వాళ్ళ హ్మ్. స్టైల్‌లోనే బుద్ధి చెప్పాలి అనేటువంటి దాంతోని నేను ఇది చేసేవాడిని. మా ఊర్లో ఒక సగం పార్ట్ ఇంకా రోడ్డు లేదు. ఎందుకు హ్మ్. లేదు అనంటే, హ్మ్. మా ఊరికి, ఈ ఊరికి గ్రామ హ్మ్. పంచాయతీకి ఉన్నటువంటి విలేజ్ ఓట్లు తక్కువున్నాయి. అంటే రాజకీయ నాయకులు ఎక్కడ ఏ కులం వాళ్ళ ఓట్లు ఎక్కువుంటే అక్కడ హ్మ్. అభివృద్ధి చేస్తారు. ఏ మతం వాళ్ళ ఓట్లు ఎక్కువుంటే అక్కడ అభివృద్ధి చేస్తారు. హ్మ్. నాకు ఈ పాలిటిక్స్ అనేటివి నచ్చలే. సో, దాన్ని హ్మ్. మార్చాలని అనుకున్నా అంతే. హ్మ్. మార్చాలని అనుకున్నా. రాజకీయాలను హ్మ్. మార్చాలి. మన వంతు హ్మ్. ప్రయత్నం మనం చేయాలి అని అనుకున్నాను. గానీ హ్మ్. మొత్తం నేనే మార్చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అదే దాంట్లో మళ్ళీ ఈ విముక్త చిరుతల కచ్చి గదా! మీ పార్టీ పేరు వీసీకే. అవును. ఆ అవునండి. పార్టీలోకి ఆ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? తెలంగాణలో చాలా పార్టీలున్నాయి. నాకు బాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కారల్ హ్మ్. మార్క్స్, తథాగత గౌతమ బుద్ధుడు, తందె పెరియారు, మహాత్మా పూలే వాళ్ళంటే ఆ మహనీయులంటే మాన్యవారి కాంశీరాం. ఈ హ్మ్. మహనీయులంటే నాకు బాగా ఇష్టం. ఎందుకనంటే వాళ్ళు కుల నిర్మూలన, వర్గ నిర్మూలన కోసం పనిచేసేవాళ్ళు గాబట్టి, హ్మ్. నాకు బాగా ఇష్టమైనటువంటి పార్టీగా అంటే ఎర్ర జెండా, నీలి జెండా అంటే నాకు బాగా ఇష్టం. తమిళనాడు నుంచి వచ్చిన ఒక పార్టీ వీసీకే అనే పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? లేదా పార్టీ మిమ్మల్ని చూజ్ చేసుకుందా? క్యారెక్టర్ ఒక రాజకీయ నాయకుడికి ఒక క్యారెక్టర్ ఉండాలి. హ్మ్. క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మా వీసీకే వ్యవస్థాపక అధ్యక్షులు తోల్ తిరుమావలన్ గారు. ఆయన ఆయన ఆ! లాస్ట్ టైమ్ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా కేసీఆర్ గారు పిలిపించుకున్నారు. వీసీకే హ్మ్. అంటే అందరికి అర్థం కాదనుకున్నాం. కానీ తిరుమావలన్ సార్ ఉండి ఇది ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉందక్క. ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో హ్మ్. ఉంది, కేరళలో హుహు. ఉంది, హ్మ్. మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఓహ్! ఉంది. ఈ మధ్య మా శత్రువుడు బాగా ప్రచారం చేసి ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు మా పార్టీకి. ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది మీ అందరికి. మా పా నేను ఆ! నేనెప్పుడు గూడా పార్టీని పెట్టి ఇలా చేయాలని ఎప్పుడు అనుకోలే. అటువంటి నీచ రాజకీయాలు చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలే. వీళ్ళే ఆ! లోతుల్లోకెళ్ళి, లోతుల్లోకెళ్ళి తాత, ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత నేను సమస్యను లేవనెత్తితే హ్మ్. వ్యక్తిగతంగా నేను మంచినీళ్ళు తాగుతానా, వేడి నీళ్ళు తాగుతానా, సన్నీళ్ళు తాగుతానా, ఇట్లా హ్మ్. మూతొంకరుందా, ఐదొంకరు అయన్నీ ఎందుకక్క అవసరమా? నేను ఒక హ్మ్. సమస్యను లేవనెత్తాను. యెస్. మీ టాపిక్ పైన మాట్లాడాలనుకుంటున్నాము. ఇది మా హ్మ్. తెలంగాణ అస్తిత్వ పోరాటము. ఇది మా తెలంగాణ హ్మ్. ఆత్మగౌరవ పోరాటము. మీరిక్కడ పరిశ్రమలు పెడుతున్నారు, కంపెనీలు పెడుతున్నారు. మా బిడ్డలకు 80% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి అని జెప్పేసి ఒక ప్రాంతీయవాదులుగా ఈ వాదనని మేము ఎప్పటినుంచో వినిపిస్తున్నాం. మొన్న మొన్న మార్కెట్ తర్వాత మీరు ఇక్కడ సొమ్ము తింటారు, ఇక్కడ కంపెనీలు పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులను ధ్వంసం జేస్తారు. మరి మీ కంపెనీలలో, మీ ఫ్యాక్టరీలలో మా పాత్రేంది? మా మా కార్మికులు ఎక్కడున్నారు మీ దాంట్లో అని అడిగాం. ఇంక హ్మ్. వాళ్ళకి బాగా గుచ్చుకున్నట్టుంది. మొత్తం హ్మ్. తవ్వారు. తవ్వితే ఏం దొరకలే. ఇప్పుడు మరి అంటే ఈ మార్వాడి మూవ్‌మెంట్‌లో శ్యామ్ అనే వ్యక్తి వచ్చి కొన్ని నినాదాలిచ్చి దీన్నేదో మొత్తం అగ్గిరా చేసినట్టు ఇప్పుడు మొత్తం తెలంగాణనంతా మేము అగ్గి తలకిందులు చేస్తున్నారు. రాజేయలేదక్క. అగ్గి రాజేయలేదు. కరెక్షన్ అలాగా చేసుకోవాలి. అగ్గి రాజేయలేదు. అట్లాంటి ప్రచారం మీ చుట్టూ జరుగుతోంది అని చెప్తున్నాను. ఇంకా భవిష్యత్తులో చాలా కాన్సీక్వెన్సెస్‌కి ఇదంతా దారి తీయొచ్చు. భయమేయలేదా మీకు? నేను చేసే పోరాటంలో న్యాయం ఉన్నప్పుడు, నేను ప్రాణాలు పోతాయనో, నా పరువు పోయిద్దనో, నా కుటుంబ సభ్యుల్ని, మా ఇంట్లో వాళ్ళని వ్యక్తిగతంగా తిడతారనో, ఇటువంటి విమర్శలు నేను ఏదో ఒక రోజు ఎదుర్కోవాల్సొస్తదనో, నా ప్రాణాలు పోతాయనో నాకు తెలుసు. హ్మ్. నేనేమంటున్నా అంటే, నేనెప్పుడు ప్రాణాలకెప్పుడు భయపడలే. ప్రజల ప్రజ నిరంతరం మా ఫాదర్ గూడా అలాగే బతికాడు. హ్మ్. నిరంతరం ప్రజలు, ప్రజలు అనే అటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. మా చిన్నాయనలు, మా పెద్దనాయనలు, మా బాబాయిలు గూడా మా ప్రాంతంలో ప్రతి ఒక్కరక మా మా ఊరే ఒక అద్భుతమైనటువంటి ఊరు. మా ఊర్లో కులాలు, హ్మ్. మతాలుగా మేము కొట్టుకోము. ఒక ఉమ్మడిగా అద్భుతంగా కలిసుంటాం. మాదొక అందమైనటువంటి ఊరు. అసలు ఊహించారా? ఇంత పెద్ద పెద్ద మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు ఒక్కసారొచ్చి శ్యామ్ గురించి మాట్లాడుతున్నారు. శ్యామ్ గురించి చర్చ చేస్తున్నారు. ఈ ఈ ఎమోషన్ ఉంటది గదా! లోపల మీకు? నాకు అందుకే అక్క బయట నర్గళంగా మాట్లాడే నేను సోమాజిగూడ హ్మ్. ప్రెస్ క్లబ్‌లో నాకు మైక్ ఇస్తే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలే. మీరు ఆ! చూసారో లేదో? చూసారు. చూసారు. నేనొక ఏమి నాకసలు మాట్లాడలేదు. ఏం మాట్లాడలేకపోయా. నేను హ్మ్. ఏదో 2 మాటలు నా వంతు పాత్ర అక్కడ ఉండాలని జెప్పేసి మాట్లాడి వచ్చేసా. నేను హ్మ్. షాక్ అంటే
ఆహ్, షా షాకయ్యాను. అంటే నిజంగా హ్మ్. నేను జేసినటువంటి పని మంచిదా? హ్మ్. నేను చేస్తున్నటువంటి పోరాటం మీ 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 వీడియో జూసిన తర్వాత శ్యామ్ హ్మ్. ఎవరు? ఒక సామాజిక కార్యకర్త అని చెప్పిన తర్వాత నేను జేసినటువంటి పనిని వీడియో క్లిప్స్ చేయడం. నా నిజాయితీ నన్ను నిలబెట్టింది. నా నిజాయితీ నన్ను బ్రతికిచ్చింది. హ్మ్. నిజంగా ఈ ఉద్యమం బలపడితే ప్రజలకు న్యాయం జరిగితే, తెలంగాణ హ్మ్. వ్యాపారస్తులకు, సబ్బండ కులాలకు జరిగితే సంతోషం గదా! అని అనిపించింది నాకు. అప్పుడు నాకింక భయం అనిపించలే ఇంక. భవిష్యత్తులో మీరేం జేసినా ఇంకా చాలా జాగ్రత్తగా చూస్తారు. భవిష్యత్తు ఎట్లుండాలి అని అనుకుంటున్నారు? ఈ మూవ్‌మెంట్‌ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇందాక చిలక శ్రీనివాస్ గారు చెప్పారు. మేము 2014 తర్వాత వచ్చిన మార్వాడీలందరూ వెళ్ళిపోవాల్సిందే ఊర్లలో నుంచి. హైదరాబాద్‌కొచ్చి బతకండి అభ్యంతరం లేదు గానీ, ఊర్లలో నుంచి వెళ్ళిపోవాల్సిందే అనే దాన్ని మేము చాలా గట్టిగా తీసుకున్నాం నిర్ణయము. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని జెప్పారు. సో, దాంట్లో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది? ప్రజల్లోకి గ్రామ హ్మ్. గ్రామాన ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళబోతా ఉన్నాం. మనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో హ్మ్. అది ప్రజల్లో ఒక తెలంగాణ మూవ్‌మెంట్ లాగా, ఒక తెలంగాణ హ్మ్. మూవ్‌మెంట్ లాగా తీసుకొచ్చి స్థానిక హ్మ్. వ్యాపారస్తుల చట్టం ఒకటి తీసుకురావాలని, ఆ చట్టాన్ని హ్మ్. తీసుకొచ్చేందుకు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటంలో నా హ్మ్. నా నాకే పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రను నేను పోషించడానికి హ్మ్. సిద్ధంగా ఉన్నానన్నమాట. మీకు నేనైతే అంటే చెప్పలేదు. పార్టీ వాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళే కాకుండా సాధారణ ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన మీకు నేరుగా వస్తుంది? మీతో ఫోన్‌లు చేసి మాట్లాడుతున్న వాళ్ళు, అలాగే వ్యాపార సంఘాల వాళ్ళుంటారు గదా! లోకల్ వ్యాపారులు. వాళ్ళ వైపు నుంచి మీకు కాల్స్ వస్తున్నాయా? వాళ్ళేమంటున్నారు? విపరీతమైన హ్మ్. రోజుకి సుమారు ఒక 3, 400 కాల్స్ అక్క. నేను అందరి ఓకే. కాల్స్ ఏమంటారు ఎత్తలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా. దీంట్లో నాకొచ్చిన సమస్య ఏందంటే, హ్మ్. ఒకతనేమో క్వెషన్ చేయడానికి ఫోను చేస్తాడు. ఒకాయన తిట్టడానికి ఫోను చేస్తాడు. ఒకాయన పొగడ్డానికి ఫోను చేస్తాడు. ఎవరెందుకు ఒకాయన చేస్తున్నారో తెలీదు. "అన్న జాగ్రత్తగున్నావా అన్న? నీకేమైనా అయిందా అన్న? రావాలన్న" అంటాడు. హ్మ్. రమ్మంటే నిజంగా ఆయన నా కోసం వస్తున్నాడా? లేకపోతే నన్నేమైనా చేయడానికి వస్తున్నాడా? అదొక భయం. అది. ఒకాయన ఫోను చేస్తాడు. అర్థం గాని భాషలో ఏదో పంజాబీలో మాట్లాడుతున్నాడు. నాకర్థం కావట్లేదు. బ్రదర్ నువ్వు హ్మ్. కంప్లీట్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నావు బ్రదర్ అని చెప్పేసి ఆ బ్రదర్‌కి చెప్పాను. ఇలా హ్మ్. రకరకాల ఫోన్‌లలో ముందు హ్మ్. వాట్సాప్‌లో మెసేజ్ చేసినప్పుడు అన్న మేము హ్మ్. సో అండ్ సో పలాని ప్రజా సంఘము. మీరు హ్మ్. చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది. మా హ్మ్. సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు తెలియజేస్తా ఉన్నాము. మేము మహిళా హ్మ్. సంఘము అని చెప్పేసి కొంతమంది అక్కవాళ్ళు ముఖ్యంగా ఉస్మానియా జేఏసీ విద్యార్థులు, మాది దళిత సంఘం అని, మాది బహుజన సంఘం అని, మాది గిరిజన సంఘం అని, ఇటువంటి సంఘాలు. అన్న మేము తెలంగాణ హక్కుల హ్మ్. ఈ వేదిక. మేము అప్పుడు హ్మ్. కూడా ఇలాగే పనిచేసాం. మీరు లేవనెత్తినటువంటి బావుంది. అని హ్మ్. చాలా మంది నా పర్సనల్ నా మిత్రులు గాని, లేకపోతే నా శ్రేయోభిలాషులు గాని, తెలియని వాళ్ళు గూడా ఫోన్‌లు చేసి హ్మ్. చెప్పడం. కొంతమంది హ్మ్. సలహాలు, సూచనలివ్వడం. తమ్ముడు ఇంక ఇలా ఓకే. చెయ్యి బావుంటది. అలా చెయ్యి హ్మ్. బావుంటది చూడు హ్మ్. అని చెప్పడం. పార్టీ పరంగా బీజేపీ నాయకులు విపరీతంగా విమర్శిస్తున్నారు. మాధవీలత మీ పేరు తీసుకొని ఎవరో తెలంగాణ శ్యామ్ అంట అనే టైప్‌లో మాట్లాడారు. అట్ ద సేమ్ టైమ్ గ్రౌండ్ శ్యామ్ అంటే లెవెల్‌లో కాదక్క. బీజేపీ వాడంట, వీడంట. వాడు వీడు అని. ఆ! అట్ ద అవును. సేమ్ టైమ్ ప్రెస్ క్లబ్‌కి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే మార్వాడీల వల్ల బాధితులుగా ఉన్నారో వాళ్ళు గూడా వచ్చారు. సో, అవును. వాళ్ళ వైపు నుంచి మీకు డైరెక్ట్‌గా ఎట్లాంటి స్పందనొస్తుంది? వ్యాపార వర్గం గాని, లేకపోతే వైశ్య కమ్యూనిటీ అంటే వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరూ బీజేపీలో ఉంటారని కాదు నా ఉద్దేశ్యం. ఉండదు. అదే నేను సో ఆయనొచ్చి మీడియా ముందు మాట్లాడిన పేరే చెప్తాను. విజయ్ గుప్తా అనేటువంటి అన్న, "యెస్ హ్మ్. బ్రదర్ సామ్ నువ్వు లేవనెత్తినటువంటి ప్రశ్న చాలా అదేంటన్నా మరి మేము ఈ ఐడియాలజీ మీతోని పని చేస్తా ఉన్నాం గదా! ఇటువంటి మేము మీకు అన్యాయం జరుగుతుందని లేవనెత్తినప్పుడు మీ పార్టీ నేను నీకంటే ముందే లేవనెత్తాను శ్యాము" అని చెప్పాడాయన. ఇదేంటన్నా మరి నువ్వు ఆ పార్టీలోనే ఉన్నావు గదా! అంటే ఆ! చెప్పాడు. ఆ! చెప్పాడాయన. చెప్పాడు. హ్మ్. నేనెప్పటినుంచో తెలంగాణ విఠల్ అన్నతోని చెప్పాను బ్రదర్ అనంగానే హ్మ్. తెలంగాణ విఠల్ అన్న, పృథ్వీరాజ్ అన్నతోని ఎప్పటినుంచో టచ్‌లో ఉన్నాను బ్రదర్. బట్ నువ్వు పెద్ద ఎత్తున దీన్ని లేవనెత్తావనంటే, సంతోషం హ్మ్. అన్న. అలాంటప్పుడు మరి నీకింత అన్యాయం జరుగుతుంటే నువ్వే ముందుండొచ్చు గదన్నా! నేను నీ వెనకాల ఉంటా అని చెప్పినాం. హ్మ్. అంటే మేమందరం సపోర్ట్ జేస్తాం గదా! అన్న అని చెప్పాం. వాళ్ళ హ్మ్. నుంచయితే ఏం రాలేక. నేను హ్మ్. వ్యక్తులు ఆర్ఎస్ఎస్‌లు, బీజేపీ‌వోళ్ళు నాతో మాట్లాడాక చాలా మంది హ్మ్. ఏమంటారు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళెవరు నన్ను తిట్టరక్క. హ్మ్. చాలా హ్మ్. మంది ఫోను చేస్తారు. నన్ను అర్థం చేసుకున్న నేను ఎప్పుడు సిద్ధాంతంతోనే నాకు ఆ కోపం తప్ప వ్యక్తుల పట్ల నేను మీకు తెలుసో తెలీదో ఒక తూప్రాన్ నుంచి ఒక హ్మ్. బీజేవైఎం కార్యకర్త గత హ్మ్. సంవత్సరం కింద టూ హ్మ్. వీలర్ బండి నడుపుకుంటూ వాళ్ళ మిసెస్‌ని ఎక్కించుకుంటూ వస్తా ఉన్నాడు. ఎటు హ్మ్. హైదరాబాద్. వాళ్ళ పాపని పల్సర్ బండి మీద ముందు కూర్చోబెట్టుకున్నాడు. 60 స్పీడ్‌లో పోతున్నాడు. ఇలా హుహు. యాక్సిలరేటర్ ఇచ్చేటువంటి క్రమంలో ఆళ్ళ చిన్న పాప ఏం చేసిందంటే ఇలా అన్నది. ఓకే. చిన్న పిల్ల హ్మ్. హ్మ్. సో, మోకాలు. మన మోకాలు ఏదైతే ఉంటదో అది పోయి తగులితే మొత్తం హ్మ్. కాలంతా మొత్తం పుచ్చ ఇలా పేలిపోతే, "ఎవరు ఆ! బ్రదర్ నువ్వేంటి" అంటే నాకేదో పేరు చెప్పాడక్కడ. నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. ప్రజలందరికీ తెలుసు గూడా.
నేను హుహు. బీజేవైఎం కార్యకర్తను బ్రదర్. సో అండ్ సో హుహు. మాదిక్కడ ఊరు అది ఇది అని చెప్పాడు. "నువ్వు ఏ హ్మ్. కార్యకర్తవా? ఎవరా? నేను చూడలే." ఎమ్మటే సీనన్నకి ఫోను చేస్తే, ఇదే హ్మ్. డాక్టర్ దినకర్ సీనన్న గాంధీ హాస్పిటల్‌లో తనకు తెలిసినటువంటి డాక్టర్‌కి ఫోను చేసి మరి తమ్ముడు హుహు. నువ్వంటే ఎవరు? ఏంటి అనంటే అలా చెప్పాడు. సో హ్మ్. నేను మనుషుల పట్ల నేనెప్పుడు వ్యక్తిగతంగా కోపం మీరు పెంచుకోలేదక్క. రిక్రూట్‌మెంట్ చేయించారా వాళ్ళకి? మీరు దగ్గరుండి చెప్పాడు. అందుకు హ్మ్. ఎవిడెన్స్ సీనన్నున్నాడు. నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. వాళ్ళ మిసెస్ కాళ్ళు హ్మ్. పట్టుకుంది నన్ను, "అన్నా నువ్వు లేకపోతే అంబులెన్స్ హ్మ్. వచ్చిందాక ఉండి, నేను స్వయంగా అక్కడుండి దగ్గరుండి ఎక్కిచ్చి, వాళ్ళ పాపకు నీళ్ళు తాపిచ్చి" అదంతా చెప్పుకుంటే గలీజ్‌గా ఉంటదక్క. ఇది బాగోదు. అంటే అవును. అంతే మానవత్వం గదా! అది ఎక్కడ ఆ! ఎవరికి ఏం జరిగినా అంతే. స్పందించాలి అది. ఒకాయన దినేష్ బుర్రా అని ఒక మంచి కామెంట్ పెట్టారు. "వన్ అదే మాన్స్ మరి. రెవల్యూషన్ ఈస్ అదర్ మాన్స్ టెర్రరిజం. శ్యామ్ అన్న ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కోట్." ఒకరి విప్లవము ఇంకొకరికి టెర్రరిజం లాగా కనిపిస్తుంది. దానికి శ్యామ్ కనిపిస్తుంది. అన్న మంచి ఎగ్జాంపుల్ అని చెప్పి పెట్టారు. చాలా మంది మిమ్మల్ని అభినందిస్తూ ఈ సంభాషణ అంతా చూస్తూ కామెంట్ చేస్తున్నారు. సో, నేను ఏం కోరుకుంటున్నానంటే ఒక జర్నలిస్ట్‌గా న్యాయమైన పోరాటాలు ఎప్పుడు మీలాంటి వాళ్ళు కొనసాగించాలి. అండ్ మీలాంటి వాళ్ళు ముఖ్యంగా రాజకీయాల్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల మీద నిత్యం విమర్శలు చేస్తూ మన రాజకీయాలు మారాలి అని కోరుకునే వ్యక్తిని కాబట్టి అక్క. నిజాయితీ పరులైన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. నిజాయితీ పరులైన వాళ్ళని మనం గెలిపించుకోవాలి. ముఖ్యంగా శ్యామ్ లాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదిగితే తను ఒక వ్యక్తిగా ఉన్నప్పుడే తన వాయిసు తన స్థాయిని మించి తను ఇంత స్ట్రగుల్ చేస్తున్నాడు. చాలా మందికి మేలు చేస్తున్నాడు. సో, తనలాంటోళ్ళని మనం ఎన్నికల్లో గెలిపించుకోగలిగితే, ఎంకరేజ్ చేస్తే రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులుండాలి. రాజకీయాల్లోకి రావాలంటే మొత్తం పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద యంత్రాంగం ఉండాలి వెనకాల అనే కాకుండా ఇలాంటి వాళ్ళని మనం అట్‌లీస్ట్ ఎంకరేజ్ చేయడము, సపోర్ట్ చేయడము, వాళ్ళ వాయిస్‌కి మన వాయిస్ ఇచ్చి బలోపేతం చేస్తే ఎదిగితే ఫైనల్‌గా మనం కోరుకునే మార్పొస్తుంది అని చెప్పి చెప్తున్నాను. మీరు ఓకే. జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.